హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఒక్క నాణం వేలం ద్వారా ఎలా 50,000 వరకు విలువ అందుకుంది అనేది. ఇది ఒక సాధారణ నాణం కాదు. ఇది శ్రీ వైష్ణోదేవి రూపం కలిగిన అరుదైన నాణం. ఇటీవల జరిగిన ఒక వేలంలో ఈ నాణం భారీగా వేలం వేసి కొనుగోలు చేయడం విశేషం. అసలు ఈ నాణం ఎలా ఉండి ఉంటుంది, ఎందుకంత విలువ పొందింది, దీని ప్రత్యేకతలు ఏంటి అన్నవన్నీ 2002లో భారత ప్రభుత్వం మింట్ ద్వారా విడుదల చేయబడింది. దీనిపై స్వయంగా శ్రీ వైష్ణోదేవి అమ్మవారి ముద్ర కనిపిస్తుంది. ముందు భాగంలో అమ్మవారి ప్రతిమ స్పష్టంగా ఉండటంతో పాటు చుట్టూ ప్రత్యేకమైన డిజైన్ కూడా ఉంటుంది. వెనుక భాగంలో మాత్రం ఇండియా గవర్నమెంట్ గుర్తులు, ఏడాది మరియు నాణం విలువ ₹5 ముద్రించబడింది. కానీ అసలు విలువ మాత్రం ఈ నాణం వెనుక ఉన్న పవిత్రత, అరుదైనత మరియు భక్తుల నమ్మకంతో ఏర్పడింది. నాణం తక్కువ సంఖ్యలో మాత్రమే ముద్రించబడింది. ముఖ్యంగా 2002 సంవత్సరం మింట్ అయిన కొంత మాత్రమే బయటకు వచ్చింది. చాలా కాలంగా ఈ నాణం సేకరణలో ఉన్నవారు, కలెక్షన్గా దాచుకున్నవారు ఇప్పుడు వేలంలో పెట్టడంతో దీని విలువ అంతకంతకు పెరిగింది. ఇది కోల్కతాలోని ప్రముఖ రాయల్ కాయిన్స్ అండ్ కలెక్టబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ద్వారా నిర్వహించబడిన వేలంలో 50,000కు అమ్ముడుపోయింది. ఈ వేలానికి ముందు నాణం పరిస్థితి పూర్తి జాగ్రత్తగా చెక్ చేయబడింది. నాణం రంగు, అందులో ఉన్న డీటెయిల్స్, ముద్ర సుదీర్ఘంగా పరిశీలించబడి దాని విలువను నిర్ణయించారు. ఎందుకంటే కొన్నిసార్లు పాత నాణాల్లో కలెక్షన్ విలువతో పాటు ఆధ్యాత్మిక విశ్వాసం కూడా చాలా ముఖ్యం. ఈ నాణంపై అమ్మవారి రూపం ఉండడం వలన చాలామంది భక్తులు దీన్ని తమ ఇంట్లో పూజా మందిరంలో పెట్టడానికి ఆసక్తి చూపారు. దాంతో దీని డిమాండ్ మరింత పెరిగింది. నికెల్ మిశ్రమంతో తయారైంది. దాని పరిమాణం సుమారు 6 గ్రాముల వరకు ఉంటుంది. నాణం చుట్టూ ఉన్న డిజైన్, మధ్యలో ఉన్న వైష్ణోదేవి ఆలయ గుర్తులు ఈ నాణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేశాయి. ఇవన్నీ కలిపి ఇది మామూలు నాణం కంటే అత్యంత అరుదైన మరియు విలువైన నాణంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.